హలో హాయ్ నమస్తే ఎలా ఉన్నారు నేను మీ చందు ప్రజెంట్ నేనైతే మినీ బాబాస్ దగ్గర అయితే ఉన్నానన్నమాట మినీ బాబాస్ దగ్గరికి ఎందుకు వచ్చానంటే నాకు ఈ రోడ్లో నుంచి వెళ్తా ఉంటే కొండలు కనిపించాయి కొండలు ఏంది మామూలే కామనే కదా అనుకుంటారా కాదండి కొండలే కాకుండా మన ఇంట్లో వాడే ప్రతి ఒక్క ఐటమ్ ప్యాన్ దగ్గర నుంచి కూరలు వండుకునేది అన్నం వండుకునేది ప్రతి ఒక్క ఐటమ్ అయితే మన దగ్గర ఇక్కడ దొరుకుతూ ఉన్నాయన్నమాట సో మనతో పాటు అన్నగారు ఉన్నారన్నమాట అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే బాగున్నారా బాగున్నారా మీరు బాగున్నారు కదా నేను బాగానే ఉన్నాను అందరికి డబ్బులు అయితే ఉన్నాయి డబ్బులు ఉండకపోయినా కానీ అంతే అంటారా అంతే కదంట బట్టి అయితే విషయం ఏంటంటే నేను రోడ్లో ఇలా వెళ్తుంటే అసలు రోడ్డు మీద ఎక్సలెంట్గా కనిపించింది ఆ కొండలు పెట్టి అసలు ఎన్నెన్నో ఐటమ్స్ ఉన్నాయి నాకైతే అర్థం కాల నాకు కొండలు ఒకటే తెలుసు వీటిల్లో ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ జనరేషన్లో అయితే కొండలు వాడేవాళ్ళు చాలా అంటే చాలా తగ్గిపోయారన్న ఆ ఫ్రిడ్జులు రావడం ఆ నీళ్లు తాగడం జబ్బులు తెచ్చుకోవడం ఇదే పద్ధతి అయిపోయింది సో ఈ కొండలు వాడడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటారు అవి కొండలు వాడడం వల్ల మనం చిన్నప్పుడు చూసాము చిన్నప్పుడు మన కొండలు అన్నం తిన్నప్పుడు కానీ పూర్వకుండా ఏది వండుకున్నా సరే ఆ రోజుల్లో జబ్బులు అనేది చాలా తక్కువ ఉండేవి మనం చిన్నప్పుడు ఆ రోజుల్లో జబ్బులు చాలా తక్కువ ఉండేవి ఈ మధ్యలో ఈ ఫ్రిడ్జ్లు వచ్చిన తర్వాత ఈ కరెంట్ మిషన్లు కరెంట్ కుక్కర్లు ఎన్ని వచ్చిన తర్వాత ఈ కొండలు మేము వెనకబడిపోయినాం మా కుమ్మరోళ్ళు అందరం వెనకబడిపోయినాం మేము వ్యాపారం కూడా అసలు ఏమి లేవు ఇప్పుడు ఉండే జబ్బులకి వీటికి మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అవుతాం మళ్ళీ కొత్తగా మళ్ళీ ఈ కొండలు స్టార్ట్ ఎక్కునేదానికి పద్ధతుల కోసం మళ్ళీ వస్తున్నారనమాట మళ్ళీ వస్తున్నారు ఇప్పుడు ఇది తయారు ఎక్కడంటే ఇంతకుముందు మనమే చేసుకునేవాళ్ళు ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ మట్టి లేకుండా పోయింది మాకు ఇప్పుడు మేము కొండలు చేయాలంటే మట్టి లేదు ఇప్పుడు ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సి వస్తుంది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే ఆ ఖర్చులు మాకు చాలా అయిపోతున్నాయి మనం ఏరియా దగ్గర కొనుక్కుంటున్నాం ఇప్పుడు రాజస్థాను జైపూరు పలమనేరు తలమంచి అంటే బయట నుంచి తెప్పియాల్సిందే ఈ కొన్ని కొండ మట్టి అయితే మనకి ఇక్కడ కొంతమంది ఉంది అట్ట చెడు బడి మట్టి వేసుకొని చేసుకోవాల్సి వస్తుంది మీరు చిన్నప్పుడు కొండ ఖరీదు ఎంత ఉండేదన్న అబ్బా మనం చిన్నప్పుడు అయితే నేను కుండలు తయారు చేసినప్పుడు అయితే పెద్ద కుండ వచ్చి 4 రూపాయలు ఉంది అబ్బా 4 రూపాయలు 4 రూపాయలు అంటే ఇప్పుడు 4 రూపాయలతో ఏం రాదన్న ఏం రాదు అలాంటప్పుడు ఆ రోజుల్లో కుండ వచ్చేది 4 రూపాయలు కుండ వచ్చేది 4 రూపాయలు చిన్నదైతే రూపాయిన్నరే పెద్ద కుండ అయితే 4 రూపాయలు అంతకాడ పెంచలేదు నేను తయారు చేసినప్పుడు మీరే తయారు చేస్తాను అంటే ఇప్పుడు తయారు చేయడానికి అవకాశం లేదు మాకు అవసరం లేదు మట్టి లేదు మట్టి లేదు ఇంకా డైరెక్ట్ అన్న ఇవి చేతులతోనే చేస్తారా మిషన్ సహాయం యూజ్ చేస్తారా మిషన్ సారీ తయారు చేసేదే చేతులే మేము చేయాల్సిందే మట్టి వేసుకున్నది బట్టి సారీ ఉంటుంది అనమాట సారీ అంటే ఇప్పుడు మనకి సారీ ఇచ్చింది ఇప్పుడు ఇప్పుడు విషయం ఏంటంటే అన్న మనం ఫ్రిడ్జ్లో వాడినా కూడా చల్లగా అవుతాయి నీళ్లు కుండలో పెట్టినా కూడా నీళ్లు చల్లగానే అవుతాయి అయితే విషయం ఏంటంటే దీంట్లో తాగితే రుచిగా ఉంటుంది అంటారు ఎందుకని అట్లాగా కుండల నీళ్ళు అనేది అసలు ఆ బుడ్డలు కానీ గ్లాసులో కూడా తాగకుండా అది కల్చర్లో కానీ తాగితే ఎంత రుచిగా ఉంటుందో అదే ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగితే మన పొళ్ళు ఊడిపోవటం పొళ్ళు జీవమంటము నోరు ఏదో ఈ రకం ఇవ్వదే కుండ నీళ్ళు అయితే ఎంత పుష్కలంగా ఉంటాయి ఎంత కమ్మంగా ఉంటాయి తాగేదానికి ఎన్ని రోజులైనా ఉంటాయి ఇబ్బంది లేదు అన్న మన దగ్గర ఏమేమి దొరుకుతాయి అన్న ఐటమ్స్ అంటే కుండలు ఒకటే నాకు పేర్లు అయితే తెలుసు ఐటమ్స్ అయితే అవుతావా కుండలు ఉన్నాయి ప్రమిదలు ఉన్నాయి కూర సెట్లు ఉన్నాయి వాటర్ బాటిల్ ఉన్నాయి పూజాలు ఉన్నాయి దిశమొగుళ్ళు ఉన్నాయి జల్లి మొగుళ్ళు ఉన్నాయి మనం వంటగా చేసుకున్న దానికి ఏం కావాలో మొత్తం ఉన్నాయి అబ్బా మొత్తం ఉన్నాయి ఏటి జడ్డు బొమ్మలు కానివ్వచ్చు ప్రతి ఒక్క ఐటమ్ ఈ బొమ్మలకి పెయింటింగ్ కూడా వేస్తున్నారు చాలా అద్భుతంగా ఇదంతా ఆర్ట్ ఎలాగన్నా మీరే చేస్తారా వాళ్ళే చేస్తారు ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు పాతకాలంలో 4 రూపాయలు కొండ ఉండేది ఇప్పుడు ఎంత ఉందన్న రేటు ఇప్పుడు అదే కొండ వచ్చి 350 రూపాయలు ఉంది 350 రూపాయలు అయితే బయట మనం ఫ్రిడ్జ్ కొనాలంటే 30,000 20,000 అంటే వేలల్లోనే అనమాట కానీ అది కొనుక్కున్నా కానీ మనకి ఏమైనా ఆరోగ్యానికి మంచిదా అంటే మంచిదేం లేదు ఇప్పుడు కొండ 200-300లోనే వస్తుంది కానీ ఆ వాటి వల్ల మనకి జబ్బులు రావు ఏం రావు ఆరోగ్యానికే మంచిది సో ఎవరైతే ఫ్రిడ్జ్లు వాడుతూ ఉంటారో వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకుంటారన్న ఫ్రిడ్జ్లో వాడికి ఏముందాబా ఇప్పుడు ఏ ఇంట్లో జబ్బులు లేవా ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరికి అందరికీ జబ్బులే ఎందుకంటే మనం ఈ వాడకం అంటే ఇప్పుడు దబర్లు పెట్టాం పొయ్యి మీద ఒక్క సెకండ్ కానీ నూనె కానీ పోయకుండా ఉంటే ఆ దబర ఏమవుతుంది ఎర్రంగా కాగిపోతుంది
కాగిపోయినప్పుడు మనం ఆడవాళ్ళు ఏం చేస్తారు, నూనె పోసేస్తారు. నూనె పోసినప్పుడు అదేమవుతుంది, ఎంతో కరిగి దాంట్లోకి వస్తుంది. జబ్బులు లేకుండా ఎందుకుంటా అది అటికి పెట్టు, ఎంత చేపని కాలని ఎర్రంగా వస్తున్నాయి. రాజకీయ సమస్య లేదు కదా. 10 నిమిషాలు కాకినా ఒకసారి హీట్ ఎక్కద్దు కానీ ఈర్పు రాదు, ఏమి కాదు. దీంట్లో కూర ఎంత కమ్మంగా ఉంటుంది అంటావు, దాంట్లో కూర ఎట్లుంటుంది అంటావు, చాలా ఇదిగా ఉంటుంది. అవే అంటే అన్న ఇప్పుడు కొండని మీరు చెప్పినట్టు హీట్ చేస్తే ఆ మట్టి బయటికి రావడం అలాంటిది ఏమైనా జరుగుతుంది? మట్టితోనే తయారు చేస్తారు. మట్టి తయారు కదా. అసలు మనకి గంటి పెట్టి కలిపెట్టినా ముద్దగా వేసి రుద్దినా ఏమీ కాదు, బయటికి రాదు. బయటకు వచ్చే సమస్య లేదు అనుకోవటం వరకే. ఇప్పుడు చిన్నప్పుడు చూసుకుంటావా, చిన్నప్పుడు ఎంతమంది ఇన్ని హాస్పిటల్ ఉండి ఎంత జబ్బులు ఉండేవి. ఏదో ఊరికి ఒక హాస్పిటల్ చూసేవాళ్ళం. ఇప్పుడు హాస్పిటల్ సందులు వీధికి 10. ఏ హాస్పిటల్ సందు లేదు, ఏ హాస్పిటల్ కూడా పుల్లే కానీ ఏది లేదు. జబ్బులు ఎక్కువైపోతా ఉన్నాయి. అది మన పాత కల్చర్ ఏదైతే ఉందో అది అసలు కనుమరుగైపోతా ఉందన్న. పూర్వంలో కూడా మన అన్నం తిన్నా కూడా మట్టి పాత్రల్లోనే తినేవాళ్ళం. ఈ నీళ్లు తాగాలన్నా అదే, ప్రతి ఒక్క దాంట్లోని మట్టితోనే యూజ్ చేసేవాళ్ళం అనమాట. ఇంక ఇప్పుడు స్టీల్ అని అయ్యని మన జబ్బుల్నే మనం కొని తెచ్చుకుంటున్నాం. అయితే ఇంకో విషయం, గొప్ప విషయం ఏంటంటే మనుషులు ఇప్పుడైనా తెలుసుకొని ఇవి ఇంకా వీటి మీదకే మొల్లుతున్నారు మళ్ళీ జనాలు కూడా. కొండలు అసలు దొరకట్లేదు, ఎక్కడ ఉన్నాయని చెప్పి చూసుకుంటా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఈ కొద్ది రోజుల నుంచి ఒక్కర ఊపు. అవునవును, అప్పుడు కాడికి అప్పుడు 100% ఉంటుంది అనుకో, ఇప్పుడు ఒక 20% ఎక్కువ అంత లేదు. ఒక్కర ఊపు అయితే వస్తుంది. ఇప్పుడు మొన్న నేను రీసెంట్గా ఒకటి ఏం చూసానంటే గడ్డితో దూసి తయారు చేస్తున్నారు అనమాట. గడ్డితో అదే నేను చెప్తున్నా, ఇప్పుడున్న జబ్బులకి గడ్డి కూడా తింటారు మనోళ్ళు. అది రోగాలు విపరీతంగా ఉంటాయి. వాటిని తగ్గించుకోవడానికి ఒకటే పద్ధతి, పాత పద్ధతిలో మనం మళ్ళీ పాటిస్తే అందరూ బాగానే ఉంటాం, అన్ని బాగానే ఉంటాయి. సో నాకు ఇంకోటి అద్భుతంగా అనిపించింది ఏదైనా ఐటమ్ ఉందంటే అన్న, నేను మట్టి కుండలు చూసాను, అన్ని చూసాను. ఈ వాటర్ బాటిల్ అనేది చాలా ఆశ్చర్యంగా ఉందన్న. ఇది ప్లాస్టిక్ వాటర్ బాటిల్ మట్టిదేనా? మట్టిదేనా? ఓన్లీ మట్టిదే. దీంట్లో 10 నిమిషాలు నీళ్ళు పోసాం అనుకో ఎంత కూలింగ్ వస్తుందో. అంటే మనం చెప్తే ఏరే రకం ఉంటుంది. తీసుకుపోయిన వాళ్ళు చెప్పాలి, మనకు కొనుక్కోపోతారు కదా, వాళ్ళు చెప్పాలి తాగి చూసి 10 నిమిషాల తర్వాత. కూడా డిజైన్ యాస్టీజ్ మొత్తం ప్లాస్టిక్ ఉన్నట్టే ఉంది. పైన క్యాప్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఎలా అసలు ఎలా సాధ్యం అంటారు? తయారు చేస్తాం మేము, మాకుండా అలవాటే కదా. తయారు చేస్తాం. ఏదైనా రేటు తింది ఇది 80 రూపాయలు ఉంటుంది. 80 రూపాయలు బాటిల్ ఒకటి పడుతుంది. 1 లీటర్ పడుతుంది. 1 లీటర్ ఇది కానివచ్చు. ఇంకా మీ దగ్గర ఇది మనం వాటర్ పోసుకునేది ఉంటుంది కదా, మనం మగ్గు డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి, డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి అన్నిటికీ బాగా యూజ్ అవుద్ది. ఇది కూడా చూడడానికి దూరం నేను చూస్తుంటే డిజైన్ మొత్తం ప్లాస్టిక్ ఉన్నట్టే ఉంది. ఇది కూడా మట్టి మొత్తం మట్టిదే. ఇక్కడ ఉండే మన సరుకు అంత మొత్తం మట్టి, ప్లాస్టిక్ ఏం లేదు. చూడడానికి కూడా ఎంత డిజైన్ ఎంత కలర్ఫుల్ గా చేశారంటే చాలా అద్భుతంగా ఉంది. దీంట్లో వాటర్ వేసిన కూడా ఇది కూడా 10 నిమిషాలు కూల్ ఎక్కిపోద్ది అదనమాట. కూలింగ్ ఎక్కాల్సిందే, అంతే అంటారా? అయితే మన దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఒకవేళ మన వాళ్ళు వ్యూవర్స్ చూసేవాళ్ళు మీ దగ్గర రావాలంటే అడ్రస్ ఎక్కడ? ముత్తుకూరు గేట్, పద్మావతి కమ్యూనిటీ హాల్ ఎదురుగా, వైఎస్ఆర్ ఫార్మర్స్ కళ్యాణ్ ఎదురుగా. ఇది మన షాప్ అబ్బాయి. అంతే. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే జోయలికాస్ కొంచెం దాటుకొని వచ్చారంటే రైట్ సైడ్ లోనే ఉంటుంది. ఫస్ట్ ఇటు సైడ్ నుంచి అయితే మీదే ఫస్ట్ మన అవుద్ది, అటు నుంచి వస్తే లాస్ట్ అంగడి. సో ఇంకో విషయం ఏంటంటే అన్న, ఈ వ్యాపారం అనేది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇప్పుడు మా అమ్మోళ్ళు అయితే మార్కెట్ ఉంది కదా, మార్కెట్ కాడ మనం చిన్నప్పటి నుంచి మార్కెట్ కాడ మా వాళ్ళు ఉండరు, మా బంధువులు ఉండరు, వాళ్ళు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొద్ది రోజుల తర్వాత వ్యాపారం సరిగ్గా లేక, ఇప్పుడు కొనేవాళ్ళు లేక మేము కూడా పనులు చేసుకోవటం, పనికి పోవడం చేసుకోవటం, మళ్ళీ ఒక్కరు ఊపు వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసినావా. ఈ జాడీలు అనేది ఇంతమంది జాడీలు మనం ఊరగాయ పెట్టుకుంటే సంవత్సరం అయినా నికరంగా ఉండేది. ఇన్ని రోజులు గడిచే కొంది ఎంత రుచిగా ఉండేది అది. ఇప్పుడు ప్లాస్టిక్లు, ఇప్పుడు ఊరగాయ పెట్టాలంటే ప్లాస్టిక్ డబ్బాలు ఇవాళ పెడతామా 3 రోజులు బూజు పెట్టేస్తుంది. అది ఎట్లా ఒకటి తినేస్తాం, తినేస్తే జబ్బు. జాడీలని వాడు ఉన్నారు ఇప్పుడు లేరు కదా, జాడీ వాడేవాళ్ళు లేరు కదా, లేరు. సో ఈ ప్రమిదలు అయితే ఏమేమితో ఉన్నాయో ఇవి మనకి ఇవి కూడా ఎక్కడి నుంచి వస్తాయన్న? ఈ ప్రమిదలు వచ్చి విరుద్ధాశాలం, చెన్నై అవతల విరుద్ధాశాలం. ఎంత పడతాయి మనకి కాస్ట్? అది ఎంత 50 పైసలు పడుతుంది. 50 పైసలు పడుతుంది. మనం 5 పైసలు చూసుకొని 50 పైసలు ఇలాగే వేస్తున్నాయి. ఇంకా మీ దగ్గర వీటికి సంబంధించిన బొమ్మలు కానివ్వచ్చు, మనం కబోర్డ్లో డెకరేట్ చేసుకోవడానికి, ఇది మనం తులసి మొక్క వేసుకోవడానికి, ఇవన్నీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఎంత కాస్ట్ పడవచ్చు అన్న ఇవి? ఈ ఒక్కొక్కటి 60 రూపాయలు 70 రూపాయలు. తక్కువ రేట్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇదే బాటలో మన ఎంజిఎంలో తీస్తే 375 తెచ్చిన మా ఎన్సీసీ సార్ వాళ్ళకి కావాల్సి ఉంటే, కానీ దానికి ఒక బాక్స్ ఒకటి ఇచ్చాడు, పైన బాక్స్ ఒకటి ఇచ్చి 375కి ఒకటి అవసరమే తెచ్చిన. అదే బాట మనం 80 రూపాయలకి ఇస్తున్నాం. ఇప్పుడు బాటలు ఎంత డిఫరెన్స్ ఉంది అసలు? మామూలుగా 80 రూపాయలు ఎక్కడ, 375 రూపాయలు ఎక్కడ?
ఎంజీ మాల్ మీరు పోతే మీరేం చూడండి కావాలంటే, కానీ దానికి ఆ వాటర్ బాక్స్ ఒకటి ఇస్తాడు 375, నేనే తెచ్చా. అప్పుడు మన తేలాయి 375, మనం వచ్చి 80 రూపాయలకి ఇస్తున్నాం. మీరు ఏ వయసు నుంచి చేస్తున్నారన్న ఈ వృత్తి? నేను కుండలు అయితే చిన్నప్పటి నుంచి చేశాను. చిన్నప్పటి నుంచి మీకు తెలిసిన దగ్గర నుంచి మీకు నేను కుండలు చిన్నప్పటి నుంచి కుండలు చేశాను. ఇప్పుడు మీకు మీరు ఈ వృత్తిలో ఉన్నారు కాబట్టి ఈ పని చేస్తేనే మీకు బాగుంటుందా, లేకపోతే వేరే పని చేసినా కూడా సరే జీవనం సాగిద్దాం? మా పని అంటే ఇప్పుడు చాలా గర్వంగా ఉంది. మా పని మేము చేసుకోవాలంటే చాలా గర్వంగా ఉంది. అంటే పాత రోజుల్లో ఒక ఊపు వచ్చింది, అప్పుడు ప్రశాంతంగా ఉండేది. మధ్యలో మళ్ళీ శిలాపాలు అయిపోయి వ్యాపారాలు లేక మళ్ళీ మేము కూలి పని పోవటం, బేదారి పని చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఊపు వచ్చేటప్పటికి ఈ కుండ చేసుకుంటేనే మాకు ఇంటికాడ ఆనందం కదా, మా సొంత పని కదా. ఒకరికాడ జీతం చేయబడలే, మా సొంత పని మేము చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటాం. అయితే మీరు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఈ కుండలు వాడితే మంచిది అంటున్నారు కదా. సో మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుందా, కుండలు ఎక్కువ ఉంటాయి? మాకు కుండే ఉంటుంది. కుండేనా? కుండే ఉంటుంది మా ఇంట్లో. ఇప్పుడు నుంచి కాదు, ఎప్పుడు కుండే ఉంటుంది. సో ఇక్కడ కస్టమర్ ఉన్నారనమాట, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా. పేరన్నా? సునీల్ అన్న. ఇప్పుడు ఈ జనరేషన్లో మేమంటే వీడియో తీయడానికి వచ్చాం అనుకోండి, ఈ జనరేషన్లో కుండలు వాడితేనే మంచిది అనే కాన్సెప్ట్ మీద మేము అయితే వచ్చాం అనమాట. మీరు ఏం కొనడానికి వచ్చారు ఇక్కడ? కుండ కొనేదానికి. కుండేనా? కుండే. ఎందుకన్నా? చల్లదనం కోసం. అది అందులో కుండలో నీళ్ళు తాగితే ఆరోగ్యానికి కూడా మంచిది, మనకి చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మన ఫ్రిడ్జ్లో కూడా ఇప్పుడు కూలింగ్ ఉంటుంది, ప్లస్ కుండలో కూడా కూలింగ్ ఉంటుంది. కానీ మన ఫ్రిడ్జ్లో ఎలక్ట్రానిక్ నుంచి కూలింగ్ అయ్యేదానికి మన కుండలో నుంచి మట్టి కుండ నుంచి కూలింగ్ అయ్యేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో దాన్ని మనం ఫస్ట్ మనం ప్రిఫర్ చేయాల్సింది అంటే ఈ ఎండాకాలంలో ఏంటంటే మనం ఈ కుండలో నీళ్ళు తాగడం వల్ల ఏంటంటే మన ఆరోగ్యానికి కూడా మంచిది. అదే ఫ్రిడ్జ్ వాటర్ తాగనుకో మళ్ళీ బెట్ట జలుబు చేస్తుంది, అన్నీ చేస్తూ ఉంటుంది. దాని బదులు ఏంటంటే మన కుండ అనేది మనం బెస్ట్ ప్రిఫర్ చేయడం అనేది మంచిది. అందుకని కుండ కొనేదానికి వచ్చాం. మీరు పాతకాలంలో మీ ఫాదర్ కానివ్వచ్చు, వాళ్ళు మీ తాత వాళ్ళు ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లు ఎక్కువ చూసారా, కుండలు ఎక్కువ చూసారా? అప్పుడంతా కుండలే కదా, ఫ్రిడ్జ్లు ఏడన్నాయి. ఒక చెట్టు కింద ఒక కుండ పెట్టేస్తుంటే ఎవరైనా వచ్చిపోతా తాగుతా ఉంటారు. అంతేనంటారా? అంతే. అప్పుడు జబ్బులు కూడా మనకి చాలా తక్కువ ఉండే అన్న. ఇప్పుడు ఏదైతే 30,000 లేనిదే ఫ్రిడ్జ్ రాదు. ఈ 300తో కొన్నామంటే మన ఆరోగ్యానికి బెస్ట్, అన్నిటికి బెస్ట్ కదా. సో దీనే ప్రిఫర్ చేయడం అనేది చాలా మంచిది ఎవరికైనా సరే. సో మీరు ఇప్పుడు మనం చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కుండలో నీళ్ళు తాగితే మంచిది అంటారా, ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగితే మంచిది అంటారా? కుండలో నీళ్ళు తాగితే ఆరోగ్యంగా ఉంటారు, ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగితే అంటే జలుబు జ్వరం అంటే హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు అంతే. సో అదనమాట, ఫ్రిడ్జ్కి డబ్బులు పోక ఇంకా మన ఆరోగ్యానికి హెల్త్ పోక అది. సో మనమైతే పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో మన తాతలు కానివ్వచ్చు, దానికి ముందు తరాలు కానివ్వచ్చు 100% ఖచ్చితంగా కుండలే వాడేవాళ్ళు. పాత్రలు కానివ్వచ్చు, ఏదైనా సరే స్టీల్ వస్తువు కానీ ప్లాస్టిక్ వస్తువు కానీ ఎవరు వాడేవాళ్ళు కాదనమాట. మట్టికి సంబంధించిన పాత్రలు, మట్టికి సంబంధించిన కుండలు ఇవే ఎక్కువ వాడేవాళ్ళు. ఆ కాలంలో కూడా మనకి జబ్బులు కూడా ఎక్కడ కనిపించేవి కాదు. ఇప్పుడు కాలక్రమేణా జనరేషన్ ఏదైతే ముందుకు పోతూ ఉందో జబ్బులు ఎక్కువైపోతూ ఉన్నాయి. అడ్వాన్స్డ్గా ఫ్రిడ్జ్లని ఇవన్నీ ఏ వస్తున్నాయి మన మీదకి జబ్బులు అయితే తీసుకొస్తున్నాయి అనమాట. నేను ఇక్కడికి వచ్చి చూసారా ఈ కుండ అయితే కొన్నాను అనమాట. ఇంక నుంచి ఈ రోజు నుంచి నేను కూడా కుండలో నీళ్ళు తాగదని ఫిక్స్ అయ్యాను. మీరు కూడా ఖచ్చితంగా కుండలో నీళ్ళు తాగండి. ఇటు సైడ్ వస్తే మాత్రం ఖచ్చితంగా కుండ తీసుకుని ఇంటికి వెళ్ళండి. ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్. మరో ప్రోగ్రామ్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. బై బాయ్.